హాయ్ హలో ఫ్రెండ్స్, చూడండి అమ్మవారి నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోయినాయి. చేమకుర్తులు అయితే అమ్మవారి బొమ్మ అనేది పెట్టారు. హాయ్ హలో ఫ్రెండ్స్, మనం ఇంకా టాపిక్లో అయితే వెళ్ళిపోదాం. అంటే నవరాత్రులు, దసరా నవరాత్రులు అయితే స్టార్ట్ అయినాయి ఫ్రెండ్స్. ఇక్కడ చేమకుర్తిలో ఇసుకవాగు సెంటర్లో అమ్మవారి విగ్రహం అయితే ప్రతిష్ఠించారనమాట. వినాయకుడి బొమ్మలాగా అమ్మవారి విగ్రహం పెట్టారు. చూడండి ఫ్రెండ్స్, అదేవిధంగా 22వ తారీఖు నుంచి అమ్మవారి నవరాత్రులు అయితే స్టార్ట్ అయినాయి, అక్టోబర్ 2 దాకా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ భక్తులు అందరూ వచ్చేసరికి ఇక్కడ భజన కార్యక్రమం అని బ్రహ్మాండంగా చేశారనమాట. 22వ తారీఖు స్టార్టింగ్ కాబట్టి ఇక్కడ చేమకుర్తిలో శివాలయం అంటే ఎంతో పురాతన కాలమైన శక్తివంతమైన శివాలయం అనమాట. శివాలయం పక్కన కొంచెమైనా గ్యాప్లో అమ్మవారి బొమ్మ అయితే విగ్రహం పెట్టారు. ఇంకా నవరాత్రుల్లో చాలామంది దుర్గమ్మ మాలలు వేసే వాళ్ళు చాలామంది ఉంటారు. భజన కార్యక్రమం అయితే ఇక్కడ ఇసుకవాగు సెంటర్లో శివాలయం గుడి పక్కన మామూలుగా భారీగా పెడతారనమాట భజన కార్యక్రమం. ఒకసారి అయితే ఇంకా కార్తీక మాసంలో అయితే మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆ విధంగా అయితే మాల అనేది వేస్తారనమాట. శివమాలలో, దుర్గమ్మ తల్లి మాలలో, వెంకటేశ్వర మాలలో మాలలు వేస్తారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ శివాలయం ఎంట్రన్స్ అనమాట. లోపల స్వామివారు అయితే చాలా చిన్నగా ఉంటారనమాట, లింగాకారంలో. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నా వీడియో ఎవరు చూసినా కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు కూడా ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్. మనం ఇంకా శివాలయం గుడి పక్కన ఉన్న కృష్ణ మందిరం చూద్దాం రండి. కృష్ణ మందిరం, అదేవిధంగా ఇక్కడ కృష్ణ జన్మాష్టమి రోజు బ్రహ్మాండంగా చేశారు. ఇక్కడ మామూలుగా 22వ తారీఖు దసరా నవరాత్రులు కాబట్టి జనాలు ఇక్కడ కూడా పూజా కార్యక్రమం బాగా చేస్తున్నారు అనమాట. మామూలుగా ఇక్కడ వచ్చేసరికి భద్రకాళి సమేత వీరభద్ర స్వామి గుడి ఒకటి, శివాలయం ఒకటి, శివాలయం గుడి పక్కన ఉన్న కృష్ణ మందిరం ఒకటి, అదేవిధంగా ఇక్కడ బ్రహ్మంగారు స్వామి ఒకటి. ఇక్కడ చాలామంది 4 గుళ్ళు ఉన్నాయి అనమాట. ఒకసారి అయితే మీరు కూడా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూస్తున్న లైటింగ్ దాత వచ్చేసరికి సూర్య గ్రానైట్స్ వాళ్ళు అనమాట. స్టార్టింగ్లో అమ్మవారి లైటింగ్ కూడా మీకు చూపిస్తాను. మామూలుగా ఇంకా నవరాత్రులు స్టార్ట్ అయింది కాబట్టి లైటింగ్ కూడా వేశారు. అదేవిధంగా మనం రోడ్డు పక్క నుంచి వీరభద్ర స్వామి గుడి, భద్రకాళి సమేత వీరభద్ర స్వామి గుడి అయితే ఒకసారి అయితే మీరు చూడండి ఫ్రెండ్స్. రోడ్డు మేంచి మామూలుగా రోడ్డు పక్కనే ఉంటుంది ఇసుకవాగు సెంటర్లో. ఈ గుడి కాంచి లోపలికి వెళ్ళిన తర్వాత ఇంక శివాలయం మరియు కృష్ణ మందిరం, అదేవిధంగా బ్రహ్మంగారు స్వామి గుడి, ఈ 3 గుళ్ళు మనకైతే దర్శనమిస్తాయి అనమాట. చూడండి, మెయిన్ గుడి స్టార్టింగ్ అయితే జనాలు ఇక్కడ ఇంకేదో జరుగుతుంది ఫ్రెండ్స్, ఇక్కడ లోపల కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాకపోతే నేను ఆ వీడియో కూడా తీయలేదు. శివాలయం గుడి పక్కన నవరాత్రుల సందర్భంగా అమ్మవారి పూజలు అయితే వీడియో తీశాను. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ లైటింగ్ అంతా బూచేపల్లి సూర్య గ్రానైట్స్ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేశారనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎంట్రన్స్ నుంచి మనం లోపలికి వెళ్తే ఇంక శివాలయం అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆర్చ్ అయితే చాలా బ్రహ్మాండంగా లైటింగ్ అయితే వేశారు. ఇంకా మనం బయట టెంకాయలు తీసుకొని అలా పోయి పూజా కార్యక్రమాలు చూసుకొని రావచ్చు ఫ్రెండ్స్. ఇంకా బయట అటు నుంచి రావచ్చు. బావి కూడా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్ సుకుమార్ సినిమాటిక్.